సో మీరు రైల్వే ఎగ్జామ్ను క్రాక్ చేయాలంటే పుస్తకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో రైల్వేలో మనకు ఆల్రెడీ ఏఎల్పి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో త్వరలోనే మనకు గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అదేవిధంగా ఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వెలువడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే రైల్వే అనేది ఒక డ్రీమ్ జాబ్ అవుతుంది. అయితే మనం రైల్వే జాబ్ను క్రాక్ చేయాలంటే ఏ పుస్తకాలు చదవాలి, తెలుగు మీడియం పోల్లో ఏ పుస్తకాలు చదవాలి, ఇంగ్లీష్ మీడియం పోల్లో ఏ పుస్తకాలు చదవాలి, సో ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో క్వాంట్ విషయానికి వచ్చినట్టయితే సో ఇంగ్లీష్ మీడియం వల్ల వచ్చేసి ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అనేటటువంటి పుస్తకం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పుస్తకాన్ని అయితే తీసుకొని మీరు అమెజాన్ లో దొరుకుతుంది, పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. అగర్వాల్కి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని కొని అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలుగు మీడియం పిల్లలకు నేను సజెషన్ చేసేటటువంటి పుస్తకాలు ఏంటంటే, మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మెటీరియల్ ఎక్కడైనా దొరికితే సో తీసుకొని అయితే చదవచ్చు. సో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో దాని తర్వాత లేదనుకుంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం పుస్తకం అనేది పక్కనే ఉన్నది చూడండి ఫ్రెండ్స్. సో ఆ పుస్తకాన్ని పర్చేజ్ చేసి మీరు సో అదైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ పుస్తకాన్ని తీసి అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా పెద్ద పుస్తకం ఉంటుంది. సో దీంట్లో మన సిలబస్కి అనుగుణంగా మనకి ఏవైతే అవసరం ఉంటాయో వాటి టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు సో ఏ పుస్తకాన్ని ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక డౌట్ ఉన్నది. సో తెలుగు మీడియం వాళ్ళు రీజనింగ్ కనుక ప్రిపేర్ కావాలనుకుంటే ఏదేని ఇన్స్టిట్యూట్ యొక్క నోట్స్ తీసుకొని అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. లేదంటే పుష్పాల శివాజీ, సో మీకు అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరుకుతారు ఫ్రెండ్స్. పుష్పాల శివాజీ అన్నట్టయినా సో రీజనింగ్కి సంబంధించినట్టు తెలుగులో ఒక మంచి పుస్తకం రాసిండు. సో అది కూడా ఆర్ఎస్ అగర్వాల్ బేస్ చేసుకొని రాసిండు అనమాట. అందుకని ఆ పుస్తకం బాగున్నది కాబట్టి ఆ పుస్తకాన్ని అయితే మీరు తీసుకొని అయితే చదవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చినట్టయితే సో సైన్స్లో మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే రీసెంట్కి సంబంధించినటువంటి సైన్స్ పుస్తకం ఉన్నది, సైన్స్ పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం చదవచ్చు. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు అయితే సైన్స్కు ఏం చదివితే బాగుంటుంది అంటే ప్రసన్న హరికృష్ణ సార్ యొక్క పుస్తకం అనేది సైన్స్కు చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. సో ఆ పుస్తకాన్ని పర్చేజ్ చేసి అయితే మీరైతే చదవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత జీకే విషయానికి వచ్చినట్టయితే సో జీకే విషయానికి వచ్చినట్టయితే తెలుగు మీడియం వాళ్ళు జీకే విషయానికి వచ్చినట్టయితే మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు ఒక్కడే ఒక పుస్తకం ఉన్నది ఫ్రెండ్స్. సో ఈ లూసెంట్ అనేటటువంటి పుస్తకాన్ని కనుక మీరు చదివినట్టయితే సరిపోతుంది అనమాట. ఇది ఒక్క పుస్తకాన్ని మీరు గట్టిగా చదివితే సరిపోతుంది. సో సైన్స్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి సో ఇందులో సైన్స్ వదిలేసి సో మిగతా టాపిక్స్ అనేవి లూసెంట్ నుంచే చదివితే సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే. సో తెలుగు మీడియం వాళ్ళకైతే సో నేను సజెషన్ చేసేటటువంటి పుస్తకం ఏంటంటే సో ఇది ఐటెక్ విజయరహస్యం అనేటటువంటి పుస్తకం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. సో ఆ పుస్తకాన్ని మీరు పర్చేజ్ చేసి అయితే మీరైతే చదవచ్చు ఫ్రెండ్స్. సో జీకే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి, ప్రాక్టీస్ సంబంధించిన ఒకటి ఆన్లైన్లో కొనుక్కోవాలి, ఆఫ్లైన్లో కొనుక్కోవాలి ఫ్రెండ్స్. సో నేను తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే సో నేను సజెషన్ చేసేది ఏంటంటే సో మీకు విజేత కాంపిటీషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ దొరుకుతుంది. సో అది తీసుకొని అయితే మీరైతే ప్రిపేర్ కావచ్చు. లేదంటే మనకు టెక్స్ట్ బుక్ కానీ అడ్డా 24/7 కానీ ఆలివ్ బోర్డ్ కానీ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో మీరు టెస్టులు తెలుగులో పర్చేజ్ చేసి అయితే అవైతే మీరైతే చేయొచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి వచ్చినట్టయితే కిరణ్కు సంబంధించినటువంటి పుస్తకం ఉన్నది చూడండి ఫ్రెండ్స్. సో ఆ కిరణ్కి సంబంధించినటువంటి పుస్తకాన్ని మీరు పర్చేజ్ చేసి మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలనుకుంటే చదవడం ఎంత ఇంపార్టెంటో రివైజ్ చేయడం, దాని తర్వాత ఎగ్జామ్ కరెక్ట్ ప్రజెంట్ చేయడం, సో తర్వాత మాక్ టెస్ట్లు ఇవ్వడం అనేది అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో చదవడానికి 50% ఫోకస్ చేయండి. సో రివైజ్ చేయడానికి అదేవిధంగా సో మాక్ టెస్ట్లు ఇవ్వడానికి కూడా అంతే మీరు ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.